దేవుని రక్తంతో మనం ముద్రింపబడితే మనకు కలిగే లాభం ఏంటి? ఇదిగో నేను రక్షణ తీసుకున్నాను. ఇదిగో నేను బాప్తిస్మం పొందాను. నాకు కలిగే యూజ్ ఏంటి అన్న క్వశ్చన్, తలంపులు నీలో ఉండొచ్చేమో. అయితే దేవుడు మోషే ద్వారా ప్రజలతో, ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నారు. మీ ద్వార బంధముల మీద ఎవరైతే గొర్రెపిల్ల రక్తాన్ని రాచి ఉంటారో వారి దగ్గరికి తెగులు రాదు, ఏ నశింపు రాదు. లేకపోతే నేను సంహారకుడిగా వచ్చినప్పుడు ఆ ముద్ర ఉన్న ఇంటిని నేను దాటిపోతాను, అక్కడ ఏ కీడు తగలదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీవు కూడా కష్టం వెంబడి కష్టము, నష్టం వెంబడి నష్టము, తీరని కష్టాలు లేదా సొల్యూషన్స్ లేని ప్రాబ్లమ్స్తో సతమతమైపోతూ అసలు ఏం జరుగుతుందో తెలియక, మరి ఐగుప్తీ ప్రజలు కూడా వారి చుట్టూ ఏం జరుగుతుందో కూడా వారికి తెలియట్లేదు. చీకటి పడిపోతుంది, మిడతలు వస్తున్నాయి, కప్పలు వస్తున్నాయి, త్రాగడానికి నీరు ఉండట్లేదు, వెలుగు లేదు, ఎన్నో అస్తవ్యస్తమైన పరిస్థితులు. అయితే ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు ఒకటే చెప్తాడు, నన్ను సేవించడానికి మీరు రావాలి, నా గుర్తు, నా ముద్ర మీ మీద ఉన్నప్పుడు నేను మీకు ఏ కీడు తగలనివ్వనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం కూడా ఒక కష్టంలో, ఒక వేదనలో, ఒక శ్రమలో, తీరని ఇబ్బందుల్లో మనం ఉన్నట్లయితే మనం చేయవలసింది ఏంటి తెలుసా? క్రీస్తు రక్తంతో మనం ముద్రించబడాలి. ఎప్పుడైతే మనం ముద్రించబడతామో, ఆయన్ని మన రక్షకునిగా మనం అంగీకరిస్తామో, ఆయన వాక్కు మనలో నిలిచి ఉంటుందో, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏ తెగులు మన మీదకి రాదు, ఏ కీడు మన మీదకి రాదు, ఏ సంహారకుడు మన మీద దాడి చేయలేడు. మన బిడ్డలు సురక్షితంగా ఉంటారు. మరి ఆ ముద్ర లేని వారి ఇంటికి వెళ్ళి సంహారకుడు ఏం చేశాడంట? తొలి బిడ్డల్ని, ప్రథమ సంతానాన్ని ఆయన హతము చేశాడంట. మరి మన బిడ్డలు క్షేమంగా ఉండాలి అంటే, మరి మనము సమృద్ధి కలిగి ఉండాలి అంటే, మరి ఇశ్రాయేల్ ప్రజలు వారు వెళ్ళిపోయేటప్పుడు ఐగుప్తీయుల దగ్గర ధనమంతా, బంగారం అంతా తీసుకొని వెళ్ళారంట. అట్లు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి వారికి చెందవలసింది, వారు పడిన శ్రమకు సంబంధించి అంతా వారి చేతికి దేవుడు వారికి అప్పగించాడు. మరి అట్లనే మనం కూడా ఎప్పుడైతే దేవునిలో ముద్రింపబడతామో, దేవునిలో మనం రక్షణ పొందుకుంటామో, ఆయన వాక్కు విని ఆయనే దేవుడని మనం అంగీకరిస్తామో, అప్పుడు మనకు కలిగే లాభం ఏంటి? సమృద్ధితో మనం నింపబడతాము. ఏ కీడు మన దరికి రాదు, ఏ తెగులు బారిన మనం పడము, మన బిడ్డలు సురక్షితంగా ఉంటారు, మనం వెలుగులో బ్రతుకుతాము, ఎంతో నెమ్మదితో బ్రతుకుతాము. కనుక దేవుడు ప్రత్యక్షంగా మన కొరకు ఉన్నాడని మనము తెలుసుకుంటాం. కనుక బాప్తిస్మం తీసుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి, దేవుడు యేసయ్యే నిజమైన దేవుడని నువ్వు అంగీకరించడానికి నువ్వు వెనకాడదు. ఎందుకంటే ఇప్పటివరకు చీకట్లో ఉన్నావేమో, సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్తో సతమతమైపోతున్నావేమో, అసలు నా జీవితం అస్తవ్యస్తమైపోయిందేమో. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను నువ్వు అంగీకరిస్తే, నా రక్తంతో నువ్వు ముద్రించబడితే నీవు ఇంకా ఈ కష్టాలు చూడవు. నీ కుటుంబంలో మనుషుని తర్వాత మనుషులను కోల్పోతున్నావేమో, ప్రాణం తర్వాత ప్రాణం ఈజీగా పోతుందేమో, శ్రమలు, కష్టాలు, వేదనలు నిన్ను చుట్టుముట్టుకున్నాయేమో. కానీ ఎప్పుడైతే నా రక్తంతో నువ్వు ముద్రించబడతావో, ప్రతి శాపాన్ని నేను కొట్టివేస్తాను, ప్రతి చీకటి నేను వెలుగుగా మారుస్తానని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుని మాట విందాం, ఆయన్ని అంగీకరిద్దాము, ఆయన చేయి పట్టుకొని మనం ఆయన వాక్కు విని మనం నడుద్దాము. దేవుడు తప్పక మన జీవితంలో వెలుగు ప్రకటిస్తాడు. మనం సంతోషంగా ఉంటాము, నెమ్మది కలిగి జీవిస్తాము, ఆయనకు మహిమకరంగా జీవిస్తాము. దేవుని వాక్కులో మనం ముందుకు నడుద్దాం. ఆమేన్.